భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త విని నివాళులర్పించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించారు. ఆయన మృతదేహాన్ని అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3కి తరలించగా నివాళులర్పించేందుకు ప్రముఖులు తండోపతండాలుగా వస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మన్మోహన్ నివాసం వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఘన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం నేడు ఢిల్లీకి చేరుకుని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించనున్నారు. మరోవైపు తండ్రి మరణ వార్త విన్న మన్మోహన్ కుమార్తె కూడా అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఇవాళ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ప్రముఖుల సందర్శనార్థం ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. కాగా రేపు ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి మాజీ ప్రధాని పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో రాజ్ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.